జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగిలందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపం సమస్త దైవిక శక్తులతో వచ్చి మనందరి హృదయాల్లో సుఖాసుకమని ఆత్మపూర్వకమైన అమ్మ మీ దివ్యమైన స్వయంకంలా మా అందరి హృదయంలో చైతన్య రూపంలో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు ప్రసాదం. హృదయం దగ్గర 2 చేతులు ఉంచుకుని శక్తివంతమైన 3 మహామంత్రాలు అందరి కలియకతో తీసుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ శాస్త్ర స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. సహనమూర్తి దయామూర్తి అయిన భూమాత మీద 2 చేతులు భూమాత అనుగ్రహాన్ని పొంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. ప్రాతర్నమ హృది సంస్కృత ఆత్మతత్వం సత్య సుఖం పరమాంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమ నచభూత సంగం. ప్రాతర్నమ. కుండల్ని ఉద్దానపరుచుకుని బంధని తీసుకుంటే మన 4 వైపులా కింద పైన సర్వకాల సర్వస్థలం మీ ప్రేమనే చైతన్యంతో పరిపూర్ణమైన రక్షణ ఈ బంధన ద్వారా మాకు దయచేసి ప్రసాదం. బంధంలో ఉన్న దివ్యత్వాన్ని అంతటినీ కూడా మన 10,000 పనుల్లోకి ఆత్మపూర్వకమైన స్వాగతం చైతన్య రూపంలో ఉన్న ఆదిశక్తి స్వరూపాన్ని ఆ అనుభవాన్ని పొంది మనం వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో మరొకసారి భూమాతను పట్టుకుని మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వమహాబిందువైన శివ సాన్నిధ్యానికి చేర్చి ఆయన ప్రారంభ దశ నుంచి శిఖరానికి చేర్చమని విన్నవించుకుంటూ 4 ఓంకారాలని అందరి కలయికతో ఉపయోగించి సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ఉన్న లంబోదర గణేష్కి ప్రతించి ఇక్కడున్న సర్వశక్తుల్ని జాగృతి పరచమని ఈ బీజ మంత్రాల ద్వారా మూలాధారాన్ని శక్తివంతం చేయమని విన్నవించుకుంటూ ఆ మంత్రాలని ఆత్మపూర్తిగా తీసి ఓం లం 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 ఓం వం శం 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 ఓం వం శం 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 ఓం వం శం శం శం. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. ప్రేమ అనే చైతన్యాన్ని అమ్మవారి నుంచి తీసుకుంటూ మనం ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని ఉపయోగించి మరింత శక్తివంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించుకుని విన్నవించుకుంటూ కొద్ది సమయం మూలాధార చక్రంలో ధ్యానించాం. అమ్మ దయచేసి మమ్మల్ని అందరినీ విశ్వపౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని సమతుల్య స్థితిని ప్రసాదించాల్సిందిగా విన్నవించుకుంటూ విశ్వశాంతి కోసం విశ్వపౌరులుగా మనం అందరం అమ్మవారి ముందు గాలిలో చైతన్యపరుస్తాం.
సవ్య దిశలో తిప్పుతూ స్వస్తిక్ని గాలిలోని ఆదేశి 4 బిందువులు మధ్య భాగంలో ఉంచి సవ్య దిశలో తిప్పుతూ కుడి అరచేతి త్వం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో త్వం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో త్వం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో త్వం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో మా దయచేసి విశ్వానికి శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలోకి సత్యయుగాన్ని ప్రారంభించాం. మనం వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో జన్మ జన్మల నుంచి మనలో ఉన్న కుండలినికి నమస్కరించుకుని అమ్మ దయచేసి విశ్వ మహాకుండలతో కలిసే శక్తిని ప్రసాదించమని విన్నవించుకుంటూ 3 ఓంకారాల ద్వారా మనలో ఉన్న కుండలిని శక్తిని మనం 3.5 చుట్టు కలిగిన స్థితిని ఇక్కడికి సహస్రారంలోకి తీసుకొచ్చి సహస్రారంలో ఉన్న పీఠాలన్నింటినీ కూడా జాగృతి పరిచి విశ్వమహాకుండంతో కలిపే ఈ సంగమంలో ఉన్న ఆనందాన్ని మనం ఆత్మ అనే పుష్పాలతో మనల్ని మనం పూజించుకున్నప్పుడు కలిగే ఒక మధురమైన అనుభవాన్ని మనం అమ్మవారి ముందు పొందుదాం. ఈ 3 ఓంకారాలు దాన్ని ఓం 2 నాళ్ళని 2 చేతులతో చెక్ చేసుకుందాం ఎలా ఉన్నాయి. ఓం ఓం మహోన్నతమైన ఈ కుండలిని స్వరూపాన్ని విన్నవించుకుంటూ మనలో ఉన్న కుండలిని స్వరూపమే మన సమస్యలను తీర్చే దివ్యమైన శక్తి జన్మ జన్మ. ఆ తల్లికి విన్నవించుకుంటూ అమ్మ దయచేసి మనం ఓంకారం ద్వారా ఆ శక్తిని తీసుకుని జన్మ జన్మల నుంచి వచ్చిన కర్మల నుంచి విముక్తిని ప్రసాదించి ఈ జన్మలో ఉన్న బాధల్ని దోషాలు ఎప్పుడు మీ అగ్ని స్వరూపంలోకి విలీనం చూసుకుని పూర్తిగా స్వచ్ఛత చేకూర్చమని విన్నవించుకుని మనలో ఉన్న భగవంతునికి వ్యతిరేకమైన అన్ని శక్తుల్ని అహంకార ప్రత్యాధికారాన్ని అమ్మవారి పాదపద్మాలకి అగ్ని స్వరూపానికి సమర్పించి పూర్తిగా నాశనం చేయమని విన్నవించు. ఓం స్వాహా సదా. మనం పూర్తిగా సూక్ష్మ శరీరంలో ఆత్మ అనే తేలికతనాన్ని గమనిస్తూ మన చుట్టూ ఉన్న సవ్య దిశలో ఉన్న మహాకాళి అమ్మవారి శక్తిని చైతన్య రూపంలో వచ్చి 11 దైవిక శక్తిని జ్ఞానంలో రక్షణ కల్పించమని నిర్ణయించుకుంటూ ఈ అనుభవాన్ని పొందాం. ఓం సవ్య దిశలో చైతన్య రూపంలో 4 శక్తుల్ని ఉంచుకుని 11 శక్తుల్ని ఉంచుకుని ఇప్పుడు 10 దైవిక శక్తుల్ని మనం ఔషధ రూపంలో వచ్చి మహాసరస్వతి అమ్మవారి అనుగ్రహ ఈడా పింగళ నాడిని సమతుల్యం చేయమని నిర్ణయించుకుంటూ వ్యతిరేక దిశలో మన చుట్టూ ఈ అనుభవాన్ని పొంది ఔషధాన్ని అణువణుకి కణకణానికి ప్రసాదించమని వెళ్ళిస్తుంది. ఓం మహోన్నతమైన మీ భవ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మా అందరికీ అనుమతిని ప్రసాదించి ఈ ఇక్కడున్న అవరోధాలన్నింటినీ కూడా తొలగించి సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడిలో ప్రవేశింపజేసి పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలు విచారించమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని మనం ఈ ఓంకారం ద్వారా త్రిగుణాత్మిక శక్తి అయిన మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని అమృత రూపంలో 4 దిక్కులు 4 మూలలు ఈ రూపంలో మనం అమృత రూపంలో పొందాం. ఓం ఒకసారి భూమాతను పట్టుకుని భూపురాణి మూలాధార చక్రాన్ని శక్తివంతము చైతన్యవంతము చేయమని సవినమైన విన్నది. మనం వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో మనం ఈరోజు మహోన్నతమైన మనకి జీసస్ క్రీస్తు యొక్క అనుగ్రహాన్ని పొందాల్సింది. మన 2 కళకలను ఇలా పట్టుకుని మనకి మన తల మధ్య భాగంలో ఆజ్ఞాచక్రం ఉందని మన అందరికీ తెలుసు. దానికి రక్షణగా
మన వెనక వైపు మహాగణేశ, మహాభైరవుడు, హిరణ్య గర్భుడు మనకి ఇక్కడ రక్షణ క్రీస్తుకి ఇస్తున్నారు. అలాగే ఎడమ చెవి భాగంలో బుద్ధ భగవానుడు, కుడి చెవి భాగం పైన మహావీరుడు, ముఖానికి అంతటికీ కూడా మహాకార్తికేయుడు, మహాగణేశుడు ఇక్కడ రక్షణలో మధ్యలో ఉన్నది మహోన్నతమైన ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రాన్ని పూర్తిగా మనం శుభ్రపరచుకోవాలంటే జీసస్ క్రీస్తు యొక్క క్షమాగుణాన్ని, ఆయన గుణాన్ని సాధించుకోవాలి. పరమపూజ్య శ్రీమాత సాక్షాత్ మీరే శ్రీ గణేశ శ్రీ జీసస్ క్రీస్తు రూపంలో ఈ ఉభయల శక్తి ద్వారా మీరు దయచేసి మీ అనంతమైన అనుగ్రహంతో క్రీస్తులోని అన్ని గుణాలని మా అందరికీ ప్రసాదించి మమ్మల్ని గుణాతీతులుగా తీర్చిదిద్దమని విన్నవించుకుంటూ, ఈ భగవత్ శక్తుల యొక్క గుణాల్లో ముఖ్యమైనది క్షమాగుణం. అందరినీ క్షమించే ఒక మధురమైన భగవత్ శక్తితో కూడుకున్న గుణాన్ని మీ చైతన్యం ద్వారా మాకు ప్రసాదించమని విన్నవించుకుంటూ, మనం మంత్రమూలకంగా కూడా ఒకసారి ఆజ్ఞా చక్రాన్ని జాగృతి వస్తున్నాం. ఈ మంత్రం చెప్తూ ఈ రెండు కడతల్ని మధ్యలో వ్యాపించి ఈ రెండు కడతల్ని నొప్పిపెట్టి ఈ మంత్రాన్ని తీసుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ లార్డ్ జీసస్ మదర్ మేరీ మహాలక్ష్మి మహావిష్ణు సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. మనందరికీ ఇక్కడ రెండు దళాలు ఉంటాయని తెలుసు. ఒకటి హం, ఒకటి క్షమ. అందరినీ క్షమించే మంచి గుణాన్ని ప్రసాదించుకుని వినియోగించుకుంటూ హం క్షమ, హం క్షమ. ఇప్పుడు మన బ్యాకాజ్ఞని పట్టుకుని జన్మల నుంచి ఇక్కడ పూర్తిగా స్టోర్ అయి ఉన్న మన కర్మల నుంచి, ఘటానికి సంబంధించిన అన్ని దోషాల నుంచి విముక్తిని సాధించమని విన్నవించుకుంటూ, ఆజ్ఞా చక్రానికి శక్తిని ఇచ్చేది అంతా కూడా సూర్య భగవాన్ అనుగ్రహంతో మనం పూర్తిగా అమ్మ సాక్షాత్ మీరే సూర్య భగవాన్ అయి ఉన్నాం. మా కర్మల నుంచి, గతానికి సంబంధించిన అన్ని ఆందోళన నుంచి పూర్తిగా స్వచ్ఛత చేకూర్చి శుభ్రపరచాల్సిందిగా విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని పొందా ఇక్కడ వ్యాఖ్యానించారు. త్వం తమేవ సాక్షాత్ శ్రీ మహాగణేశ మహాభైరవ హిరణ్య గర్భ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఇలా మనం వ్యాఖ్యాజ్ఞను పస్తున్నప్పుడు మన కుడి అరిచేతికి కొంచెం సమతుల్య స్థితిలో ఉన్న వేడి ఉష్ణం ఇక్కడ మనం గ్రహించగలుగుతాం. దీన్ని అంతటినీ కూడా తీసివేయగలిగితే ఇది అంతా కూడా అమ్మవారి ప్రేమ అనే చైతన్యంతో వ్యాఖ్యాజ్ఞ అంతా కూడా వ్యాపిస్తూ ఈ ప్రేమ అనే చైతన్యంతో వ్రతానికి సంబంధించిన అన్ని అనుభూతులని, దోషాలని సూర్య భగవానికి ఇచ్చాడు. ఆయన మంత్రాన్ని మనం వ్యాఖ్యాజ్ఞ కుడి అర్చేతో పాటు చూస్తాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సూర్య నారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఇక్కడ ద్రవ్య దిశలో తిరుగుతూ స్వాహ సదాలముద్రతో సూర్య భగవాడికి తూర్పు వైపు ఈ దోషాన్ని ఇచ్చివేస్తాం. ఓం లలాది స్వాహ సదా. రెండవసారి ఓం తమేవ సాక్షాత్ శ్రీ సూర్య నారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం స్వాహ సదా. మూడవసారి ఓం తమేవ సాక్షాత్ శ్రీ సూర్య నారాయణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం స్వాహ సదా. పూర్తిగా స్వచ్ఛతను పొందిన తర్వాత ఆజ్ఞా చక్రాన్ని ఎక్కువగా బాధించే విషయాలు అహంకార ప్రత్యహంకారాలతో ఉండటం, ఎడమవైపు కానీ కుడివైపు కానీ. ఆ ఆందోళనలన్నింటినీ పంచమహాభూతాల ద్వారా తొలగించమని విన్నవించుకుంటూ మనం ఈ రెండు అరచేతులను ఇలా క్రాస్ చేసి సవ్య దిశలోకి నాడులను తీసుకొచ్చి మనం భూమాతకి 3 ఓంకారాల ద్వారా మనలో ఉన్న అహంకార ప్రత్యహంకారాలని
పరమ పూజ్య శ్రీ మాతాజీ అనుగ్రహంతో పూర్తిగా తొలగింది. ఓం స్వాహా సదా. ఓం స్వాహా సదా. ఓం స్వాహా సదా. ఆజ్ఞాచక్రం అంతా కూడా ప్రేమ అనే చైతన్యంతో నిండి ఉండి తేలిక అవటం మనం ఆవిడ ముందు గమనించవచ్చు. మనం మరింత అభివృద్ధి చెందటం కోసం అమ్మవారి అమృత వాక్కులోని ఈ ఆజ్ఞాచక్ర పూజ సందర్భంగా ఈ అమ్మవారు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ మనకి క్రీస్తు యొక్క జన్మదినం ప్రతి 25 డిసెంబరు వస్తూ ఉంటుంది. మన అందరికీ తెలుసు 25/12/1982లో క్రిస్మస్ పూజ అమ్మవారి సమక్షంలో పూణేలో జరిగింది భారతదేశంలో. అమ్మవారు మనందరికీ చెప్తున్నారు, ఈరోజు మనం అందరం కూడా క్రీస్తు యొక్క పుట్టుకను జరుపుకుంటున్నాం. ఇది మనమంతా కూడా అవగాహన కలిగి ఒక దివ్యమైన సంఘటన అంతా కూడా. ఆయన తన ఆజ్ఞాచక్రంలో జన్మించినప్పుడు అతను మనలో ఉన్న అహంకారాన్ని ఆయన తీసుకుంటాడు. శుభ్రంగా తీసుకుంటూ చేసుకుంటాడు, తనలోకి తీసుకుంటాడు. క్రీస్తుని అర్థం చేసుకోవాలంటే మొదట ఓంకారం, గణేశుడిది క్రీస్తుది ఇద్దరి కూడా 2 భాగాలుగా ఉన్న ఓంకారం పరిపూర్ణమైనది. ఆయన సాక్షాత్ ఓంకార స్వరూపుడు. ఆయనే చైతన్యాన్ని ప్రసాదించే దేవత. మనందరికీ చేతుల్లో చైతన్యం వస్తానంటే వీరు ఉభయలాతో వస్తుంది. ఈ దేవత స్వరూపం క్రీస్తు శుభాన్ని, పవిత్రతను, నిర్లిప్తత భావాన్ని మనకి ప్రసాదిస్తూ ఉంటాయి. మనలో నింపబోతున్న ఈ గుణాలు కూడా అందుకు మనం అందరం కలిసి ఈ గుణాన్ని ప్రసాదించినందుకు ఈ పూజ సందర్భంగా సంబరాలు చేసుకోవాలని మనం అనుకుంటున్నాం. మనం క్రీస్తు అతని జీవితం యొక్క నిజమైన అనుసరులు వలె జీవించబోతున్నాం. మనం అందరం కూడా ఆయన గుణాలన్నీ కూడా మనం తీసుకుంటున్నాం ఆజ్ఞాచక్రం. కాబట్టి మనకు కులం అనేది లేదు, ఏమి ఆ భావం అంతా కూడా పూర్తిగా తొలగించుకోవాలి. మనకి ఇప్పుడు మతం అనేది కూడా లేదు, అన్నీ కూడా అతీతంగా మనం అందరం. మన అందరిది విశ్వం యొక్క మతం. ఈ విశ్వం యొక్క మతం మనం అర్థం చేసుకోవాలంటే పూర్తిగా విశ్వ పౌరులుగా తీర్చిదిద్దబడాలి. అరణ్యంలో ఒక పుష్పం ఎలా వికసిస్తుంది, దానికి నీటిని ఎలా పొందుతుంది, దాన్ని ఎలా మనం చూడగలుగుతున్నాం. అది చాలా అందంగా ఉందని, అది అందంగా ఉందా, దానికి పోషణ ఎలా వస్తుందని అది పట్టించుకోతుంది. అదేవిధంగా మనం ధ్యానంలో మనం ఈ అనుభవాన్ని లోపల పొందినప్పుడు మనం ఎలా ఉన్నాం, ఏం చేస్తున్నాం అనేది భగవంతుడికి మనకి ఉన్న కనెక్షన్ని మనం మెయింటైన్ చేస్తూ పూర్తిగా ఆ భావనతో మనం ధ్యానంలో ఉన్నామన్నా లేదా అన్నదే ముఖ్యం. ధ్యానం అంటే మనకి తెలుసు, ఏమీ లేదు, శూన్యం మాత్రం. ఈ శూన్యంలో ఫ్లోట్ అయి ప్రయాణం చేయాలంటే మనం అందరం కూడా ముందుగా చైతన్యంతో ఈ క్రీస్తు గణేశుని అనుగ్రహంతో చైతన్య స్వరూపులైన వీరు ఉభయల నుంచి చైతన్యం అనే శక్తిని తీసుకుని, ఇక్కడ ఆత్మ యొక్క ప్రకాశ శక్తి కూడా మూలాధారంలో ఉంటుంది. వీరి ఉభయల అనుగ్రహంతో మన ఆత్మ తేలికవుతూ మనం అందరం కూడా పరమ చైతన్యంతో పూర్తిగా మిళితమై అందులోకి మన అందరి కుండలిని శక్తి ప్రవేశించినప్పుడు మనం ఆత్మాతీతులు అవుతాం. ఆత్మకు అతీతంగా ఆత్మ అనేది మన యజమాని అయిన పరబ్రహ్మ పరమేశ్వరులోకి తనంతట తాను చేరుకోవటం
మనందరం ధ్యానంలో గమనించగలం. మనం ధ్యానంలో పూర్తిగా అనుభవం పొందిన తర్వాత మనందరినీ చూసుకునేది ఇక్కడ పరబ్రహ్మ పరమేశ్వరుడు మాత్రమే అని అర్థం చేసుకో. కుండలి శక్తి అనేది మనకి పోషణ ఇస్తూ, మన వెల్బీయింగ్, మన మంచి చెడులను అంతా కూడా చూస్తూ, సహస్రారంలోకి ఎప్పుడు వచ్చినా చైతన్య రూపంలో ఈ బ్రహ్మరంధ్రాన్ని తీసుకుని ఎప్పుడు వచ్చినా కొన్ని మంచి ఫలితాలని ఇక్కడ ప్రసాదిస్తూ ఉంటుంది. మనలో ఉన్న కుండలి శక్తి జన్మ జన్మలతో ఈ తల్లి యొక్క సహాయ సహకారాలతోటే మన తండ్రిని తెలుసుకోగలిగి మన ఆత్మ తనంతట తానుగా ప్రోటై పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. దీనికి ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదు. మనం కేవలం ఆయా దేవతల అనుగ్రహాన్ని మన చేతులు ఉపయోగించి అక్కడ పట్టుకున్నట్లయితే అది అంతా కూడా మనకి లభ్యమవుతుంది. మనల్ని అందరినీ చూసేది మరొకసారి గుర్తుపెట్టుకోవాలి. పరబ్రహ్మ పరమేశ్వరుడు పరమాత్మ మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. మనం భగవంతుడి అన్ని ఆశీర్వాద వచనాలని పొంది ఆనందం పొందుతూ ఉన్నాం ధ్యానంలో. ఈ అనుభవం అంతా కూడా కుండలిని యొక్క కదిలే శక్తిని మన లోపల మనం అనుభవపూర్వకంగా పొందాల్సి ఉంటుంది. మన చేతులు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ ఆ చక్రం దగ్గరికి కుండలిని యొక్క దివ్యమైన శక్తి రావాల్సి ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మన అందరం కలిసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో కుండలిని యొక్క అనుభవం, కుండలిని యొక్క ఈ కదిలే శక్తి మనకి ప్రాప్తిస్తుంది. అప్పుడే మనం ఈ పూజలోని ఫలితాన్ని పూర్తిగా పొందగలుగుతాం. అంటే క్రీస్తు చేసే పూజలు ఫలితాన్ని పొందాలంటే ఇవి అన్ని అంతర్ముఖంగా మనకు తెలియాలి. ఇది అంతా తెలియాలంటే సమస్త దేవతల్ని మన చేతులతోటే మన శరీరంలోనే దేహం అనే దేవాలయంలోనే జాగృత పరుచుకుని విశ్వం అంతా వ్యాపించాల్సి ఉంటుంది. అదే ఈ పూజలోని ముఖ్యమైన ఉద్దేశం. అమ్మవారు చెప్తున్నారు, భగవంతుడు మనల్ని అందరినీ పరిపూర్ణంగా ఆయన యొక్క అనంతమైన అనుగ్రహాన్ని ఆశిస్తుంది మనం పొందుతాం. ఆ దివ్యమైన ఆశిస్తున్న చైతన్య రూపంలో ఇప్పుడు ఆవిడ ముందే పొంది మనం ఒకసారి మన కణతల్ని పట్టుకుని ఈ లార్డ్స్ పేరు కూడా ఒకసారి Our Father who art in heaven, hallowed by thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us trespasses against us. Lead us not into temptation, but deliver us from all. For thine is the kingdom, and the power, the glory, forever and ever. Amen. Tada. తేలికవటం పూర్తిగా గమనిస్తూ ఆయన అనుగ్రహంతో అమ్మ సాక్షాత్ మీరే శ్రీ జీసస్ క్రీస్ట్ మదర్ మేరీ అయ్యాడు, మహాలక్ష్మి మహావిష్ణువు కూడా అయ్యాడు. దయచేసి వీరందరి అనుగ్రహంలో ఇరికైన ఆజ్ఞా చక్రాన్ని కాంతివంతం, సూర్యుని యొక్క అనుగ్రహం కాంతివంతం శక్తివంతం చేసి విశ్వం అంతా వ్యాపించే శక్తిని మా అందరికీ ప్రసాదించడం విన్నవించుకుంటూ మీ యొక్క సహాయ సహకారాలతో మీ అమృత వాక్కుని మాకు శ్రవణం ద్వారా అనిపించి మా అందరి ఉన్నతికి మీ యొక్క సహాయ సహకారాలని పరిపూర్ణంగా అందించినందుకు సమస్త దేవీ దేవతలకి, పంచమహాభూతాలకి, సూర్యచంద్రులకి, ఆదిశక్తి సదాసు శత సహస్ర కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ ఆజ్ఞాచక్రం గురించి అమ్మవారి ప్రవచన ఆత్మపూర్తిగా ఉందా. జై శ్రీ మాతాజీ. నైస్ డే. గాడ్ బ్లెస్ యు. Rises. When she goes to the Agya Chakra, which represents, as you say, the third eye, whatever you may call it, it is between the optic chiasma, and it looks after the pituitary and the pineal body. And as a result, we have developed two institutions called ego and superego. The ego is the one which tells us, I have done it, I am doing this. Both these institutions are sucked in by the enlightenment of this center. And that's how the thing opens out. And all your karmas are sucked in. So there's no problem of karmas. Only human beings think
think that they are doing karmas. Animals don't. They have no sense of sin or anything. They are completely under the bondage of God. So in Sanskrit they are called as pashu, means under the bondage. But we are the ones, we have got freedom. That's why we think that we have done this and we have done that. We should not do this, we should not do that. But when the Kundalini rises and she awakens the center, then both these things are sucked in. And when they are sucked in, then you do not do any karmas anymore. You just are in a karma. You do everything. I mean, I travel, such a lot, and I have a family, and everything is there. But it's just happening. I'm just seeing it. I'm not doing anything as such. So when you are also awakened, there's no obligation. It's just happening. It is so. Is here where we should understand this center is bestowed upon by the great life of Christ. Christ is there. And they said that he died for our sins, died for our karmas, is a fact. Because when he is awakened, these two institutions are pulled inside, and you get your Kundalini out there. It opens out, and this bone, which has been calcified, opens out, and the Kundalini pierces through. And this is what it is that he died for our sins. But still the theory is extended that we must suffer. Why should we suffer? He has suffered for us already, and is already written by Thomas, who was traveling to India via Egypt, where he wrote the treatise, and he said that why should we suffer? Christ has already suffered for us, and he's talked everything about Sahaja Yoga. He said it is an experience of self-realization and everything. And that book now is out in England. After 48 years, they could decode the whole thing, which was found about 48 years back in Egypt. And is out now, and is beautiful. Gnostics is the name of the book. But is not so much appreciated by some of the people because it challenges the theories of sufferings and confessions and all this nonsense. You awaken the Kundalini at will. Awaken the Kundalini at will. Me or you? You cannot awaken yourself. You see, you have to have one enlightened candle to enlighten another candle. This candle, which is not enlightened, cannot enlighten itself. But there's no obligation. But you can correct. Once it is awakened, you can correct it, you can develop it. First, only few hair-like strands of this energy come up and open the fontanelle bone area, and then this flow of Ru starts flowing on you, and it relaxes more of the centers, so more of these strands start coming up. So you can develop it at your will by understanding it, but you cannot enlighten yourself by yourself. Now one thing is there obstructing Sahasrara is the movement of your agya into thoughts. That's the only thing. That's the only thing that stops your entry into Sahaja. Thoughts are coming all the time. Because a human being is born who reacts to everything. React to this and react to that, and the thoughts come in and thoughts go. There's a big crowd of thoughts. Because of that, your attention cannot cross over agya and can reside in the Sahasrara. So first of all, one should see what sort of thoughts are coming. You have to condemn yourself sometimes. You have to say, what nonsense, what have I been doing? What's the matter with me? How could I do all that? Once you start doing that, these thoughts will start disappearing.
These thoughts are coming from two angles, one from the ego and another from your conditionings. And these are so much built up within you that they don't allow your agya to be crossed. That's why we have two bija mantras of Hum Ksham. First one is, when it is conditioning, you are endowed with this kind of a fear. I shouldn't do like this, I shouldn't do like that, is not allowed, that is not allowed. That's the conditioning part of it. Conditioning can be of many types. But the ego part of it is that I must overpower everybody, I must get this, I must be able to rule everyone. These two things are there in the mind, which are all the time crossing. So it's important that we should go into thoughtless awareness. And that thoughtless awareness is the real way that your Sahasrara can be nourished by the Kundalini. Because Kundalini cannot go through, cannot pass through. And for that, as I said, there are two bija mantras. One is Hum, another Ksham. So if you are conditioned, you are frightened, you are afraid, and you had ideas about yourself. These days, the way people are describing, they'll say, I'm an extrovert. Somebody will say, I'm an introvert. Somebody will say, I'm hippie, I'm that. All kinds of things they can have attributed to themselves. But these ideas are all coming from outside. They are not from inside. To get to the inner side of yourself, the subtler side of your being, you must allow the Kundalini to go through the Agya. To cross the Agya is a very important thing in modern times. And for that you have to meditate. If you can meditate with complete faith in yourself, this Agya can be opened up. With surrendering to the Divine. You have to surrender yourself to the Divine. And when this Agya opens, you'll be amazed. Your Sahasrara is just waiting to transfer, to give you all the help that you need through the all-pervading power. Your connection of Sahasrara with the all-pervading power is established. And by that you will be amazed how all these 7 chakras work for you. How they help you. How they try to give you whatever is the real knowledge about everything. This real knowledge that you get is very joy-giving. You can see this real knowledge in everything. You don't have to start reading any book about it. In every situation and in every person, in every flower, in every natural happening, you see clearly the hand of the Divine. Once you see the hand of the Divine, your ego starts disappearing. Once you say that it's you do everything. Kabira has said something great about this. He said that when the goat is alive, it goes on saying, I am, I am. But when it is slaughtered and its intestines are made into strings which are used for cleaning the cotton, then it said, tu hi, you are. See, in this symbolic way, they have suggested that you have to become dissolved into this divine power. It's the divine power that does everything. What am I? I was just a drop and I fell into this ocean of awareness of the divine power. And that is taking over and working it out. That will help you a lot to be a great surgeon. You develop curing powers, but still you are not proud of it. You developed, of course, awakening powers, you are not proud of it. You develop so many creative powers and you are not proud of it. You become really very, very creative, extremely creative. But the greatest thing happened to you that you become a global personality.
So you start seeing the problem of every country, of every other nation where they have problems. But these problems, when you see, you don't see like other people, because others may like to use it for their own purpose, maybe for media, maybe for something. What you want to see is that these problems are solved. See, your powers are so great with this kind of a mind, I would say, which is dominated completely by the divine power, that whatever disturbs you immediately is taken over and it starts working out. Many problems have been solved by Sahaja Yoga. And also they can be solved on a very universal level. If you are a global person, then what happens is that you become a sort of a vehicle, or you can become like a channel for this divine power to act, because you are purely a global personality. Not attached to this, attached to that, but a pure Sahaja personality which can be used by this divine power very easily. For that, as I told in the afternoon also, that we have to be careful about few things that we have. Firstly, anger. Anger is the worst thing that we have. Angry for what? There are people who talk like this. I was very angry. They're proud of their anger. Anger is a sign of complete stupidity, absolute stupidity. There's no need to get angry with anyone, because by anger you don't solve the problem. With anger you spoil yourself. With anger you ruin your own nature. With anger you really spoil the whole situation. So no use having any anger about anything. But if anything happens that angers you, you should settle down and see for yourself, why is it wrong? Why is it disturbing you? Your seeing itself will help this problem to be solved. You must first of all realize that you are a special personality, that your Sahasrara has been opened out to this all divine power, as if you are entered into the realm of divinity. You are great guests in that great court of divine domain. You are not an ordinary person. And so once you understand why you have Sahaja Yoga and why you have got realization, is that there is something special. But that should not give you any ego. It's not for ego that you have to have this, but it's for understanding that you have to play into the hands of the divine. This play is something I could explain like this, that if you are supposing an artist, then in the hand of the artist is the brush, and the brush never thinks that it is doing anything. It's the artist who is doing everything. In the same way, when you are one with the divine power, you just feel, I am not doing anything. It's the artist who is doing. It's the artist who is managing. And who is the artist? Is this divine power which loves you, which cares for you, which looks after you, which absolutely is identified with you. For that, as I said, there are two bija mantras. One is Ham, another Ksham.
So if you are conditioned, you are frightened, you are afraid, and you had ideas about yourself. These days, the way people are